నమస్తే. ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, బ్యాంక్ పత్రాలు, ఆస్తి పత్రాలు, బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, రేషన్ కార్డులు, పర్సులు, విలువైన వస్తువులు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా మిస్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జర్నీలో పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందటానికి నానా తంటాలు పడాల్సిందే. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. అదేవిధంగా న్యూస్ పేపర్లో ఒక చిన్న యాడ్ ఇచ్చి ఆ పత్రాలు కానీ సర్టిఫికెట్లు కానీ దొరికితే పలానా నెంబర్లకు కాల్ చేయాలని విన్నవించుకుంటాం. అలాంటి ప్రకటనే ఓ వ్యక్తి చేశాడు. అయితే ఆ యాడ్ కాస్త ఇప్పుడు వైరల్గా మారింది. అదేం యాడ్ రా బాబు అని జనం ఆశ్చర్యపోతుండటంతో నవ్వుకుంటున్నారు కూడా. ఇంతకీ ఆ యాడ్లో ఉన్నది తెలిస్తే మీరు కూడా ముక్కును వేలేసుకుంటారు. నా డెత్ సర్టిఫికేట్ కనిపించడం లేదు, ఎవరికైనా దొరికితే ప్లీజ్ ఈ నెంబర్కు ఫోన్ చేయగలరు. ఇది ఓ న్యూస్ పేపర్లో వచ్చిన యాడ్. ఇప్పుడు చెప్పండి, ఈ విచిత్రమైన యాడ్ చూసి షాక్ అవ్వాల్సిందే కదా. ఎస్, అందుకే ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, ఈ వైరల్ పోస్ట్ ను డాక్టర్ అజయిత అనే ఎక్స్ యూజర్ షేర్ చేశారు. ఈ పేపర్ యాడ్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెక్షన్ లో ఉంది. ఇందులో రంజిత్ కుమార్ చక్రవర్తి అనే వ్యక్తి సెప్టెంబర్ 7, 2022న ఉదయం 10 గంటల ప్రాంతంలో అస్సాంలోని మింగ్ బజార్ లో తన డెత్ సర్టిఫికేట్ ను పోగొట్టుకున్నట్లుగా వెల్లడించారు. ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తనకు తాను డెత్ సర్టిఫికేట్ పోయిందని అలా యాడ్ ఇచ్చాడంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అయితే సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చట్టపరమైన అధికారిక ప్రయోజనాల కోసం మరణ ధృవీకరణ పత్రం ఇస్తారు. ఇది సదరు వ్యక్తి కుటుంబం సభ్యులకు ఎంతో ముఖ్యమైనది కూడా. అయితే ఈ సర్టిఫికేట్ ఎవరైనా మరణించిన తర్వాత మాత్రమే ఇస్తారు. అలాంటిది ఓ వ్యక్తి తన సొంత డెత్ సర్టిఫికేట్ పోయిందని పేపర్లో యాడ్ ఇవ్వడంతో ఈ విచిత్రమైన యాడ్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈ విచిత్రమైన యాడ్ కి కారణం టైపింగ్ మిస్టేక్ అని తెలుస్తోంది. ప్రకటన ఇచ్చిన రంజిత్ కుమార్ చక్రవర్తి తన బర్త్ సర్టిఫికేట్ లేదంటే అతడి తండ్రి డెత్ సర్టిఫికేట్ పోయినట్లు చెప్పాలనుకొని ఉంటాడు. అది కాస్త అతని డెత్ సర్టిఫికేట్ గా యాడ్ రూపొందించబడింది. ఏదేమైనా ఈ చిన్న మిస్టేక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్లు ఫన్నీ కమెంట్స్ తో దీన్ని మరింత వైరల్ చేస్తున్నారు. స్వర్గానికి వెళ్ళడానికి మీకు డెత్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చిందా అంటూ కమెంట్స్ చేస్తున్నారు. అతన్ని స్వర్గంలో ప్రవేశించనివ్వడం లేదు, ఎవరైనా నకిలీ డెత్ సర్టిఫికేట్ చేసి పంపుతారా అని ఓ నెటిజన్ కమెంట్ చేశారు. అయితే ఈ యాడ్ దయ్యాలు ఉన్నాయని నిరూపిస్తోంది అని మరో వ్యక్తి కమెంట్ పెట్టాడు.